అందం వర్ణించాలంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు. నేను వారికి ఒక సభలో హంపి శిల్ప సౌందరి అని బిరుదు పెట్టాను. హంపి శిల్ప సౌందరి, హంపి శిల్పం అంత అందంగా ఉంటారు జమున గారు అని ఆనవి జమున గారు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఇవాళ చాలామంది రావటం లేదు. పోకరంలో ఉన్నవాళ్ళు వేరు వేరు కారణాల వల్ల, వారికి ఉన్నటువంటి బలీయమైనటువంటి కారణాల వల్ల రాలేకపోతున్నారు అని చెప్పారు ఇందాక సుధాకర్ గారు. నేను ఒకటే అన్నాను, వాళ్ళు రాకపోవచ్చు వాళ్ళ కారణాల వల్ల. ఒక్క రమణాచారి గారు వస్తే చాలండి, అది చాలా విశేషం. ఎందుకంటే ఆ వెంకట రమణాచారి గారు వస్తే సాక్షాత్తు ఆ 7 కొండల వెంకట రమణుడు వచ్చినట్టే భావిస్తాను. ఎందుకంటే ఈయన అక్కడ పనిచేశారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. వెరిగా వచ్చాం కదా భారతదేశం అని మీరు జ్ఞాపకం చేశారు ముఖేష్ గారు. మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అంతటి పేరు మనకి తీసుకొచ్చింది ఎవరో తెలుసునానండి. ఇప్పుడు తీసుకొచ్చింది ముఖేష్. బ్రిగేడియర్ ధ్యాన్ చంద్ ఆయన పేరు. ఆయన పేరు బ్రిగేడియర్ ధ్యాన్ చంద్. ఆయన 3 సార్లు వరుసగా మనకి హాకీలో ఛాంపియన్గా ఇండియాకి రావడానికి కారకుడు బ్రిగేడియర్ ధ్యాన్ చంద్. చాలా సంతోషం, మంచి సెలక్షన్ అండి. మీరు ఆయన్ని మర్చిపోయినట్లయితే అది పెద్ద లోపం అయ్యేది. సుధాకర్ గారు ఈయన ఎలాగ జ్ఞాపకం పెట్టుకుంటారు? ఈయన పేరు చెప్తే ఈయన మిమిక్రీ మొదలు పెడితే అందరూ చప్పట్లే కొడతారు కాబట్టి ఆయన ఎవరు మర్చిపోరు. అలాగే నన్ను ఈ మధ్య చూస్తూ వచ్చారు కాబట్టి నన్ను జ్ఞాపకం పెట్టుకుని ఉంటారు. కానీ ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవటం చాలా గ్రేటు. ఆయన్ని జ్ఞాపకం పెట్టుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే సంగీత విద్వాంసుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు నూకల చెన సత్యనారాయణ గారు. సంగీతంలో ఆయన విజయవాడలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్గా కూడా పడతావురా అని చెప్తే తల్లి పెట్టినటువంటి ఈ సభ ఇవాళే కాదు, మీరు దాదాపు 8 ఏళ్ళ నుంచి ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ జరుపుతున్నారు అంతే కదా. వద్దు, మీకు జన్మనిచ్చింది వారు, మిమ్మల్ని కన్నది వారు, మీకు ఈ రూపు రావడానికి కారణం వారు. వాడు లేకపోయినట్లయితే మీరు ఎక్కడ ఉంటారు? మీరు పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళాన్ని రంగానే వాళ్ళని మర్చిపోయి అమెరికా వెళ్ళి వాళ్ళని వృద్ధాశ్రమ కేంద్రాలకి పంపిస్తారా? ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరం అండి, ఎంత దారుణం అండి, ఎంత మాతృద్రోహం, ఎంత పితృద్రోహం ఇది. ఆలోచించండి. ప్రతి వ్యక్తి, నేను, మీరు అందరూ, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. మళ్ళీ మనమందరం తల్లిదండ్రులు అవుతున్నాం. చూడండి ఇది ఎంత అన్యాయం జరుగుతుందో. ఇది వరకు లేదు ఇట్లా. ఇప్పుడు మరీ ఈ నాగరికత పెరిగిన కొద్దీ ఇది పెరిగిపోయింది, ఈ తత్వం పెరిగిపోయింది. తల్లిదండ్రులు మర్చిపోవటం, అమెరికా వెళ్ళిపోవటం, డాలర్లు సంపాదించుకోవటం, వీళ్ళ మాటే మర్చిపోవటం. కాస్త దయ ఉంటే తల్లిదండ్రుల మీద ఎక్కడో వృద్ధాప్య కేంద్రంలో పెట్టేసి వాళ్ళకి ఆ డబ్బు పంపిస్తాడు ఆయన. అది మాత్రమే చేస్తాడు. అంచేత కొడుకుల్లారా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు మర్చిపోవద్దు. తల్లిదండ్రులు మర్చిపోతే మనకి ఇంక జన్మ లేదు, వచ్చే జన్మ. వాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళని బాధ పెడితే, వాళ్ళని మీరు బాధ పెట్టినా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధించరు. చూసారా? ఒక చిన్న కథ చెప్పి నేను సెలవు తీసుకుంటాను, ఎక్కువ టైం తీసుకోను. ఒక చిన్న కథ, చాలా ఆసక్తికరమైనటువంటి కథ. ఒక తల్లి కొడుకు ఉన్నారు. ఆ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? వీడిని పెళ్లి చేసుకుంటే ఈ తల్లి అన్నింటికీ అడ్డం వస్తుంది, మా ఇద్దరి సుఖానికి నాకు ఇబ్బంది కలిగిస్తుంది అని వీడితో అందిట. నువ్వు మీ అమ్మ గుండెని తీసుకురాగలవా? మీ అమ్మ హృదయాన్ని, మీ అమ్మ గుండెని తీసుకురా. కదండి, అమ్మ నీ గుండె కావాలన్నాడు. ఆవిడ గుండె ఇచ్చేసింది. ఆ గుండె పుచ్చుకుని అర్జెంటుగా పెళ్ళాం దగ్గరికి, కాబోయే పెళ్ళాం దగ్గరికి, ప్రియురాల దగ్గరికి పరిగెత్తున్నాడు వీడు. ఆ గుండెని తీసుకొని వాడు దారిలో కింద పడ్డాడు. రాయి తగిలి కింద పడేటప్పటికీ ఆ తల్లి అంటోంది, నాన్న దెబ్బ తగిలిందా?
అని అప్పుడు కూడా నాన్న దెబ్బ తగిలిందా అని అంది, కానీ తన గుండె తీసుకుపోయాడు పెళ్ళాం కోసం, నిన్నగాక మొన్న వచ్చిన పెళ్ళాం కోసం, అదే కాబోయే పెళ్ళాం కోసం అని ఆవిడ ఏమన్నా కక్ష పెట్టుకుందా కొడుకు మీద, బాధపడిందా? చూడండి, దట్ ఈస్, అది తల్లి ప్రేమ అంటే, అది తల్లి ప్రేమ. ఈ ప్రపంచంలో దాన్ని మించినటువంటి ప్రేమ లేదు. ఆ ప్రేమను మనకి జ్ఞాపకం చేశారు సుధాకర్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.